ప్రాణాలు పోసే వైద్యుడే ప్రాణాలు తీసే ఉగ్రవాదిగా మారితే సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి దేశాన్ని నాశనం చేసే కుట్రలో భాగమైతే నమ్మశక్యంగా లేని దారుణం హైదరాబాద్లో జరిగింది. ఉగ్రవాదిగా మారిన ఒక డాక్టర్ని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో ఐసిస్ ఉగ్రవాద నెట్వర్క్ పై గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఉగ్రవాద నెట్వర్క్ కు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్ లో విద్య పూర్తి చేసిన అహ్మద్ మొయిద్దీన్ టెర్రరిస్ట్ గ్రూపులతో చేతులు కలిపినట్టు నిఘా వర్గాలకు పొందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్ లో అహ్మద్ మొయిద్దీన్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా గన్, 30 లైవ్ కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ ఉదంతం ఒక హెచ్చరిక మాత్రమే. వైద్యం పేరుతో సమాజంలో గౌరవంగా తిరుగుతూ తెర వెనుక దేశ విద్రోహానికి పాల్పడటం క్షమించరాని నేరం. ఈ కేసులో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరున్నారు, వారి కుట్రలేంటి అనేది త్వరలోనే బయటకొచ్చే ఛాన్స్ ఉంది. ఉగ్రవాద కుట్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అంటే ప్రాణాలు పోసే వైద్య వృత్తిలో ఉండి అసలు ఉగ్రవాదిగా మారడం ఏంటి? అది కూడా ఉన్నత విద్యను ఫ్రాన్స్లో అభ్యసించి. అసలు ఇదంతా ఎలా జరిగింది? దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది? భారీ ఉగ్ర కుట్రనైతే గుజరాత్ ఏటీఎస్ అధికారులు అయితే భగ్నం చేశారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఏదైతే 3 ఉగ్రవాదులను అయితే ఇప్పటికే గుజరాత్ ఏటీఎస్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఇందులో హైదరాబాద్ రాజేంద్ర నగర్కి చెందిన మొహమ్మద్ మొయినుద్దీన్ అనే ఒక డాక్టర్ను కూడా ఇటు గుజరాత్ ఏటీఎస్ అధికారులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్కి చెందిన అజాద్ సులేమాన్ షేక్, అలాగే మొహమ్మద్ సోహెల్ సలీఖాన్ను కూడా ఏటీఎస్ అధికారులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళ 3 కూడా ఏదైతే దేశంలోనే ఇటు ఉగ్ర కుట్రలకు పాల్పడినట్లు కూడా ఇటు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా వీళ్ళు అహ్మదాబాద్ ప్రాంతంలోనే నిన్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అయితే వీళ్ళ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో ప్రధానంగా వినిపించే పేరైతే డాక్టర్ మొయినుద్దీన్. అంటే ఇతను అహ్మద్ మొయిద్దీన్ అనే వ్యక్తి ఇటు హైదరాబాద్కి చెందిన వ్యక్తి. ఇతను ఏదైతే 30 సంవత్సరాల వయసు అయితే ఇతనికైతే ఉంటుంది. ఇతను ఏదైతే ఫ్రాన్స్లోని ఇది డాక్టర్ విద్యను అయితే అభ్యసించాడు. ఆ తర్వాత ఇటు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇటు ఉగ్రవాదులతో చేతులైతే కలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తి ఏదైతే ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇటు ప్రజలు ప్రాణాలు తీయడానికే ఆయన ముఖ్యంగా ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు 30 సంవత్సరాలు వచ్చినా సరే మొహమ్మద్ మొయినుద్దీన్కి పెళ్లి కూడా కాలేదు. ఈ మనస్తాపంతోనే ఇటు ఉగ్రవాదులతో చేతులు కలిపినట్టు అతని కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. అలాగే వీళ్ళ 3 కూడా ఏదైతే సోషల్ మీడియా ద్వారా వీళ్ళ 3తో పరిచయాలు అయితే ఏర్పడినాయి. ఈ 3 కూడా ఏదైతే ఒక రసాయనంతో భారీ ఉగ్ర కుట్రకైతే ప్లాన్ చేసినట్లు ఇటు గుజరాత్ ఏటీఎస్ అధికారులు అయితే గ్రహించారు. ముఖ్యంగా ఇటు మొహమ్మద్ మొయినుద్దీన్ రాజేంద్ర నగర్లోని తన నివాసంలోని ఒక ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇటు ఆన్లైన్ ద్వారా కొన్ని వ్యర్థాలను తెప్పించుకొని దాని ద్వారా కొన్ని రసాయనాలను అయితే తయారు చేశారు. వీటి ద్వారా ఏదైతే భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోని భారీ ఉగ్ర కుట్రకైతే ప్లాన్ చేసినట్లయితే ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇటు గుజరాత్కి సంబంధించిన ఏటీఎస్ అధికారులు కూడా ఏదైతే ఐసిస్కి సంబంధించి చాలామందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోని ఇటు డాక్టర్ మొయినుద్దీన్ కూడా ఇదే వ్యక్తులతో చేతులు కలిపి ఏదైతే భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు కూడా అధికారులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోని నిన్న అహ్మదాబాద్ ప్రాంతంలోని వీళ్ళ 3 కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇందులో ప్రధానంగా ఏదైతే హైదరాబాద్కి చెందిన మొయినుద్దీన్ పేరే ఎక్కువైతే వినిపిస్తుంది. ఇతను ఏదైతే తనకు ఇంటిలోనే సొంత ల్యాబ్ ఏర్పాటు చేసుకొని కొన్ని రసాయనాలను తయారు చేస్తూ కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కూడా మభ్యపెట్టాడు. ముఖ్యంగా వాళ్ళు ఇదంతా కనిపెట్టి గతంలో అతనిని హెచ్చరించినప్పుడు ఏదైతే ఇది చాలా విలువైన రసాయనాకారం, దీనిని మార్కెట్లో ఎక్కువ వాల్యూకి అమ్ముకోవచ్చు అంటూ కూడా వాళ్ళకి కొన్ని అబద్ధాలు అయితే చెప్పడం జరిగింది. కానీ సోషల్ మీడియా ద్వారా వీళ్ళ 3 పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఇటు భారతదేశంలోనే ఒక పెద్ద ఉగ్ర కుట్రకు కూడా ప్లాన్
ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు గుజరాత్ ఏటీఎస్ అధికారులు పక్కా సమాచారంతో వీళ్ళని అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళ దగ్గర నుంచి కొన్ని సెల్ ఫోన్స్తో పాటు కొన్ని పిస్టల్స్ కూడా అదుపులో వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఫారెన్సిక్ అధికారులు కూడా ఉగ్రవాదకు సంబంధించి అంటే ఐసిస్తో సంబంధించి వీళ్ళకి ఎలాంటి నెట్వర్క్ ఉంది, వీళ్ళకి ఎటువంటి సంభాషణ జరుగుతుంది, అలాగే వీళ్ళకి సంబంధించి ఆర్థిక లావాదేవీలు వీటన్నిటిపై ఇప్పటికే ఏదైతే ఫారెన్సిక్ అధికారులు దీనిపై విశ్లేషణ అయితే కొనసాగిస్తున్నారనే చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి అంటే ఉగ్రవాదులతో ఎటువంటి లింక్స్ ఏర్పడినాయి అంటే వీళ్ళు ఎక్కడెక్కడ కుట్ర చేయబోతున్నారనే దానిపై కూడా ఇటు ఏటీఎస్ అధికారులు కూడా ప్రస్తుతం వాళ్ళు విచారించే పనులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. సింధు, ఎస్ కుమార్, అసలు ఈ ఉగ్రమూలాలు ఎక్కడున్నాయి? సింధు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఐసిస్కి సంబంధించి గతంలో కూడా ఏదైతే శ్రీకాకుళంకి సంబంధించి ఏటీఎస్ అధికారులు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళ నెట్వర్క్ మొత్తం కూడా ఐసిస్ నుంచే ఉంటుంది. కానీ ఏదైతే వివిధ ప్రాంతాల్లోని ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు, హైదరాబాద్లో ఏదైతే డాక్టర్ మోయినుద్దీన్ ఎలా ఉగ్రవాదానికి ఎలా లోనయ్యాడనే దానిపై మనం చూడొచ్చు. అలాగే మరికొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వీళ్ళందరినీ కూడా ఐసిస్ మభ్యపెడుతుంది. వాళ్ళ ద్వారా ఏదైతే భారీ కుట్రలకు అయితే ప్లాన్ చేస్తుంటారు. కొన్ని రసాయనాలు తయారు చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయడం కావచ్చు, లేదంటే కొన్ని ఆర్థిక లావాదేవీలు ఇవ్వడం అంటే వాళ్ళ అకౌంట్స్లో అమౌంట్లు వేయడం, వాటి ద్వారా వీళ్ళ కమ్యూనికేషన్ అయితే చేసుకుంటారు. ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే అధికారులు దీనిపై పూర్తిగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ దగ్గర లభించిన ఎక్విప్మెంట్ ద్వారా వీళ్ళకి సంభాషణ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే వీళ్ళకి ఆర్డర్స్ ఎవరు పాస్ చేస్తున్నారు, ఇలాంటి ఉగ్ర కుట్రల ప్లాన్కి సంబంధించి ఎవరు వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం ఇటు గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఇంకా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఐసిస్కి ఇది ఒక పెద్ద హెచ్చరిక అనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక ఉగ్ర కుట్రల్ని ఇటు గుజరాత్ ఏటీఎస్ అధికారులు భగ్నం చేశారు. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్కి చెందిన మొహమ్మద్ మోయినుద్దీన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇది ఐసిస్కి ఒక పెద్ద హెచ్చరిక అనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.